మీరు సరదాకి ఇయర్ బడ్స్ ని రోజుకి ఎన్ని వాడుతూ ఉంటారు? స్నానం చేశాక ఒకటి, ఆ చెవిలో ఏదో ఉందనిపిస్తే ఇంకొకటి, ఇలా రిపీటెడ్ గా ఇలాంటివి వాడుతూ ఉంటారా? మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఇది నేనేదో కొత్తగా చెప్తుంది కదా, డాక్టర్స్ చెప్తున్నది కూడా కాదు. మీరు కొంటున్న ఇయర్ బడ్స్ డబ్బా వెనక ఎప్పుడైనా చూసారా? ఇక్కడ చూడండి, ఈ జాన్సన్ అండ్ జాన్సన్ వాళ్ళు అమ్ముతున్న ఇయర్ బడ్స్ బాక్స్ వెనక క్లియర్ గా ఇది ఇయర్ కి అవుట్ సైడ్ ఉంటున్న దాన్ని క్లీన్ చేసుకోవడానికి తప్పించి ఇయర్ లోపలికి ఇయర్ బడ్ పెట్టద్దని, పెడితే ఇయర్ లోపల ఉంటున్న ఇయర్ వ్యాక్స్, నేచురల్ గా ప్రొడ్యూస్ అవుతున్న వ్యాక్స్ ని మన ఇయర్ డ్రమ్ వరకు పుష్ చేస్తూ మనకి చెముడు వచ్చేలా కూడా మనం పెడుతున్న ఈ స్మాల్ ఇయర్ బడ్ మనకి హాని కలిగించవచ్చు. కాబట్టి ఎప్పుడైనా మీకు చెవులో ఇబ్బందికరంగా ఉందన్నప్పుడు జస్ట్ బయట వేలు పెట్టి అలా అనండి, అంతే కానీ ఇయర్ బడ్స్ ని లోపల పెట్టండి. అండ్ ఈవెన్ ఇంకా షార్ప్ ఆబ్జెక్ట్స్ ని కూడా బయట పెట్టేదో వాళ్ళకి అంతా తెలుసు అన్నట్టు పైన అంటూ ఉంటారు. బట్ ఏదైనా ఒక్క క్షణంలో ఇయర్ డ్రమ్ ని డామేజ్ చేస్తే మన వినికిడి శక్తిని మనం కోల్పోతాం అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. అండ్ ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ పర్టికులర్ గా చిన్న పిల్లలు ఉంటున్న వాళ్ళకి అండ్ తరచుగా ఇయర్ బడ్స్ వాడే ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేస్తూ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి.